వచ్చింది చూడండి, మంచితనానికి మానవత్వానికి నిలువెత్తు రూపం. ఎందరినో సన్మార్గంలో నడిపించిన దేవత. ఎవరబ్బా? రండి మేడం, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నాం. రండి. ఇది నీ భర్తకిచ్చి ఓపెన్ చేయించు. ఓపెన్ చేయండి. ఏంటిది? ఓపెన్ చేయండి, మీకే తెలుస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మొహం గుర్తుందో లేదో సరిగ్గా చూడు. నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లి త్రిపురాంబదేవి ఫోటో చూడు. మీ అమ్మగారి గురించి, ఆవిడ చేసిన మంచి పనుల గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్నేళ్లు చెప్పుకున్నా తక్కువే. ఊరి ప్రజలందర్నీ తన కన్న బిడ్డల్లా చూసుకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తను ముందుండేది. ఊరి జనాలందరికీ గుడిలేని దేవత మీ అమ్మ. అలాంటి గొప్ప తల్లి కడుపున పుట్టడం నీ అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలం. ఫోటో చూడంగానే వీడి కళ్ళలోంచి నీళ్ళొస్తున్నాయేందబ్బా? అట్నే మెల్లగా కరిగిపోయి వాళ్ళతో కలిసిపోతాడా ఏమి? ఇది మీకు ఎలా వచ్చిందో తెలీదు కానీ చూస్తుంటే మా అక్కే ప్రాణాలతో తిరిగొచ్చి ఎదురుగా నిల్చున్నట్టుగా ఉంది. జరగదనుకున్న మా అక్క ఆబ్దికం మీ వల్లే జరుగుతుంది. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేము. ఇది నా బాధ్యత. శివ, అమ్మ ఫోటో తీసుకువెళ్ళి అక్కడ పెట్టు. ఆగప్పా, ఎవరు మ్యా నువ్వు? త్రిపురాంబ ఫోటో నీ దగ్గరికి ఎట్టొచ్చినది? ఏదైనా మంచి జరిగినప్పుడు ఎవరైనా ముందు సంతోషిస్తారు, తర్వాత అసలు ఇలా ఎలా జరిగిందా అని ఆశ్చర్యపోతారు.
కానీ నువ్వేంటమ్మాజీ అసలు ఇలా జరగటమే ఇష్టం లేనట్టు ఆపుతున్నావు? ఆవిడ అంతేలేండి. 18 ఏళ్లుగా ఆపి ఆపి అలవాటైపోయింది. ఇప్పుడు ఆపడం ఎవ్వరి తరమూ కాదు. శివ, ఫోటో అక్కడ పెట్టు. పోనీలేండి మావయ్య గారు. ఈవిడ ఎవరు, అత్తయ్య గారి ఫోటో ఎలా వచ్చింది అన్న అనుమానం అమ్మాజీ అత్తయ్యకి ఉంది కదా, అదేదో తీర్చేస్తే పోతుంది కదా. ఈవిడ మౌనిక మేడం, నాకు అక్క వరుస అవుతుంది. అలాగే మా కాలేజ్లో డ్రాయింగ్ టీచర్. ఆబ్దికం అంటే ఫోటో అవసరమని తెలుసు కదత్తయ్యా. ఆ సగం కాలిన ఫోటో ఏం పెడతాంలే అని ముందే దాన్ని ఫోటో తీసి మేడం గారికి పంపించాను. అది చూసే ఈ పెయింటింగ్ వేశారు. పాపం ఇది తెలియని మీరు ఉన్నది ఒక్కటే ఫోటో అనుకుని నీళ్లలో పడేశారు. ఆహా, అదే ఉన్న ఒక్క ఫోటోని నీళ్లలో పడిపోయిందని బాధపడిపోయారు. అయినా ఆ ఫోటోలో కూడా అక్క మొహం సరిగ్గా లేదు కదా. అయినా ఆ మనిషిని పక్కనే ఉండి చూసినట్టు చక్కగా గీశారు. ఈ చుట్టుపక్కల 10 ఊళ్లలో త్రిపురాంబ గారిని చూడని వాళ్ళెవరున్నారు? ఆవిడ మేలు పొందని వాళ్ళెవరున్నారు చెప్పండి? మా కుటుంబం కూడా ఆవిడ వల్ల మేలు పొందింది. ఆవిడ రూపం నా మనసులో నిలిచిపోయింది. అందుకే ఇంత స్పష్టంగా గీయగలిగాను. ఆవిడ చేసిన సహాయానికి రుణం తీర్చుకోలేకపోయినా ఇలా ఆవిడ చిత్రం గీసే భాగ్యం దొరికినందుకు నా జన్మ ధన్యమైపోయింది. కానీ ఈ క్రెడిట్ అంతా ఈశ్వరిదే. తనకు మాత్రం ముందు చూపు లేకపోయుంటే ఇలా జరిగుండేదే కాదు. నువ్వు సూపర్ వదినా. అందరూ ఆగిపోతుందని భయపడుతున్నా నువ్వు ఏదో ఒకటి చేస్తావని నాకు నమ్మకంగానే ఉంది. నువ్వు చేసేసావు. ఇంకెందుకు ఆలస్యం పంతులు గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే నాయనా. నాయనా, ఈ చెరువులో స్నానం చేసి వస్తే మొదలు పెడదాం. రండి, పదండి. ఈ ఆబ్దికం జరిగితే నాగుల అంబ చెప్పినట్టు శివ వాళ్ళ మోసమైపోతాడు. ఎట్నైనా దీన్ని ఆపాలా, ఏదో ఒకటి చెయ్యాలా. తీసుకెళ్తున్నావు? మనిషి పెరిగితే సరిపోతుందా? బుద్ధి ఇంకా చిన్నపిల్లాడి బుద్ధే కదా. అంటే నాకు బుద్ధి లేదనా నీ ఉద్దేశం? ఇలా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఇదిగో ఇదే చిన్నపిల్లాడి బుద్ధి అంటే. తొందరగా స్నానం చేసిరండి. నేను ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడెందుకు స్నానం? ఇంట్లో మీకోసం, ఇక్కడ మీ అమ్మగారి కోసం. ఇక్కడే స్నానం చేసి ఆబ్దికం చెయ్యాలి, అదే ఆచారం. అయినా ఇవన్నీ అమ్మాజీ అత్తయ్య మీకు చెప్పలేదా? నేనేమన్నా నెలకో ఆబ్దికం చేస్తున్నానా అన్నీ తెలియడానికి? మీరు చేయకపోవచ్చు, కానీ మీరొక్క పెద్ద రౌడీ అట కదా. ఎందరు బలయ్యారో, ఎంతమందికి పిండం పెట్టారో. ఏయ్, నా గురించి ఏం తెలుసు నీకు? రౌడీ అన్నా అంటే ఊరుకునేది లేదు చెప్తున్నా. నేననక్కర్లేదు, మిమ్మల్ని చూడగానే భయంగా అంత దూరం నుంచి వెళ్తున్నారే, వాళ్ళ కళ్ళల్లో భయమే చెప్తుంది.
మీరు రౌడీ అని. మీరిలా మారడానికి కారణం అమ్మాజీ అత్తయ్యే కదా. అనసూయ అత్తయ్య చేతుల్లో పెరిగినా బానే ఉండేవారు. కానీ అమ్మాజీ అత్తయ్య రౌడీ అని ముద్ర పడేలా పెంచింది. ఏంటి చుట్టూ తిరిగి మా అమ్మ దగ్గరికి వస్తున్నావు? గుడి కాబట్టి వదిలేస్తున్నా, లేదంటే వేరేలా ఉండేది. ఈ అమ్మాజీని ఎప్పుడైతే అమ్మ అని పిలవడం ఆపుతారో అప్పుడు గాని అనుకున్న మార్పేది రాదు. ఎనిమిదేళ్లుగా నీ ఉనికిని జ్ఞాపకాన్ని బయటకు పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. అయినా ఎట్టా బయటపడినావు మే? దీనంతటికీ కారణం ఈశ్వరేనేనండి. తనే లేకపోయింటే అక్క ఆబ్దికం అన్న ప్రస్తావనే వచ్చుండేది కాదు. నిజమే, త్రిపుర గతం చీకట్లో కలిసిపోయింది అనుకున్నాం. కానీ ఆ చీకట్లను చీల్చుకుంటూ వచ్చిందంటే కారణం ఈశ్వరుణ్ణే. విన్నావా అక్క? అన్నిటికీ ఈశ్వరే కారణమట. నువ్వు ఎంత ప్రయత్నించి ఏం లాభం? నువ్వొక చవట దద్దమ్మవని, ఎందుకు పనికిరాని దానివన్నీ నిరూపించేసింది. నా వైపు అలా చూసి ఏం లాభం అక్క? జరిగింది అదే. నువ్వు ఏం ఆలోచిస్తావో ముందే ఆలోచించేసి దానికి పై ఎత్తు వేసేసి చివరికి నిన్ను చేతకాని దాన్ని చేసేసింది. ఇంక నువ్వు చెప్పడం ఆపుతావమ్మా? నేను మూసేస్తాను, కానీ అక్కడ ఏది ఆగడం లేదు. అసలు ఫోటో తెస్తుంది అని కల్లో కూడా అనుకోలేదు. ఇక ఈ ఆబ్దికం ఆపే అవకాశం లేనట్టే కదా అక్క. ఈ ఆబ్దికం జరిగితే నాగులాంబ చెప్పినట్టు శివ కూడా నీకు దూరం అయిపోతాడక్క. నాగులాంబ నోటి మాట అంటే శాసనమే అక్కో. అదే జరిగితే నీ పరిస్థితి ఏంటి? పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తోందక్క. ఫోటో వచ్చినంత మాత్రాన ఆబ్దికం జరిగినట్టు కాదు మే, పూర్తి కావాలి కదా. ఇంకా పూర్తి కాకపోవడానికి ఏముందక్క? ఫోటో వచ్చేసింది. శివ స్నానం చేసి వచ్చాక మొదలు పెట్టేస్తారు కదా. ఆ గ్యాప్ సాల్మే ఆపేదానికి. ఏనుగులాంటి త్రిపురనే అడ్రస్ లేకుండా చేసిన ఈ పిచ్చుకలాంటి ఈశ్వరి ఒక లెక్కన ఏమే? ఎట్టా ఆపుతానా చూడు. గురించి ఊళ్ళో అందరికీ తెలుసు, ఈయనొక్కరికి తప్ప. తప్పు ఈయనది కాదు, ఆ అమ్మాజీని అనాలి. కన్న తల్లి గురించి కూడా తెలియకుండా బిడ్డని పెంచింది. ఏ పాపం మూట కట్టుకుంటుందో ఏమో. తీసుకోండి. ఇవ్వు, దొడుచుకుంటానులే. ఈ చిరాకేం తక్కువ లేదు. ఇందాక అమ్మాజీని అన్నాను కదా, కోపం వచ్చినట్టుంది. రండి వెళ్దాం. ఇక్కడ మీ అమ్మగారి గురించి చాలా మందికి తెలుసు, చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరి అమ్మాజీ అమ్మంటే ఏమనుకున్నావు? ఈ ఊర్లో
ఆవిడ గొప్పతనం గురించి ఏమనుకుంటున్నారు? దేవుడా, అమ్మంటే అమ్మాజీ అంటున్నారు చూడు. ఈయన నోట్లోంచి ఆ మాట వింటుంటే నా కొళ్ళు మండిపోతుంది. అమ్మంటే మీ అమ్మాజీ అమ్మ కాదు, మీ కన్న తల్లి త్రిపుర. ఆవిడ గురించి నాకు తెలియదు. నాకు తెలిసింది అమ్మాజీ అమ్మే. మీకు ఆవిడ గురించి మాత్రమే తెలుసని మాకు తెలుసు. కానీ ఈరోజు మీ కన్న తల్లి ఆబ్దికం కదా. ఈ ఒక్క రోజైనా మనసులో ఆవిడ గురించి తలుచుకోండి. ఆవిడ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఏం చెయ్యాలో ఏం ఆలోచించాలో నాకు తెలుసు. ఊరికే చెవి దగ్గర జోరీగలాగా వాగొద్దు. నోరు మూసుకో. చెప్పా కదా, ఈ అమ్మాజీ దరిద్రం పోతే గాని ఈయన మారరు. ఏ ఆటంకం లేకుండా ముందు ఈ ఆబ్దికం జరిగిపోని తర్వాత ఆ దరిద్రాన్ని ఎలా తరిమేయాలో ఆలోచిస్తాను. ఏంటి నాన్నా, తల సరిగ్గా తుడుచుకోలేదా? టవలిస్తే సరిపోతుందా? తుడవాలి కదమ్మా. జలుబు చేస్తే ఓ పట్టాన తగ్గదు. ఏంటమ్మా, మొన్నటి వరకు అన్నయ్య అనసూయమ్మ పేరెత్తితేనే మండిపడేవాడా? ఇప్పుడు ఏం చేస్తున్నా కాదనడం లేదా? మీ అమ్మ నీకు దూరమైనా ఇదిగో ఈ అనసూయమ్మ చేతిలో నిన్ను పెట్టి వెళ్ళింది. మీ అమ్మ లేని లోటు తెలియకుండా నిన్ను పెంచింది ఈ అనసూయమ్మ. ఏం చేసినా ఈ అనసూయమ్మ రుణం తీర్చుకోలేవు. మేయ్, ఎవరు మేనువ్వా? ఫోటో ఇచ్చేదానికి వచ్చిండావు, ఇచ్చిపోకుండా ఉపదేశాలు చేస్తాండావేమి? ఎవరెంత చేసిండారో, ఎవరికి రుణపడాలనో నా బిడ్డకు తెలుసుగానే. పోయి నీ పని చూసుకోపో. ఫోటో ఇచ్చిపోవడానికి నేనే మధ్యలో వదిలేసే రకాన్ని కాదమ్మాజీ. చివరి వరకు దగ్గరే ఉండి ఈ ఆబ్దికం జరిపించి మరీ వెళతాను. పంతులుగారు, మీరు మొదలు పెట్టండి. అలాగేనమ్మా. బాబు, మీరిలా కూర్చోండి. దీపం వెలిగించిన ఆయన. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. దీపం జ్యోతిపరబ్రహ్మణే నమః. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభా అభ్యంతర శుచిః. శ్రీమన్మహాగణాధిపతే నమః. బాబు, ఈ పళ్ళని తీసుకుని పిండాలు చేయనానా 3 చెయ్యాలి. ఏంటక్కా, ఏదో చేస్తాను ఆబ్దికం ఆగిపోతుంది అన్నావు. అంతా బాగానే జరుగుతుంది చూడు. కాలనేమినిహ వీరశూర శౌర్జనేశ్వర త్రిలోక. నీ వల్ల కాదు గాని ఊరికే పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండక్కా. అవునుమే, నా వల్ల ఏది కాదు, ఒప్పుకుంటాండాను. కానీ నీ వల్ల అవుతుంది. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, అనిరుద్ధాయ నమః. ఇదిగో అక్క, నా వల్ల ఏం కాదు, నేనేం చేయను. నన్ను మధ్యలోకి లాక్కు. పురుషోత్తమాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మ. గుండె నొప్పి వచ్చినట్టు గుండె పట్టుకొని పడిపో, మిగతాది నేను చూసుకుంటా.